నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి నారా లోకేష్ భేటీ. రాష్ట్ర వ్యాప్త నైపుణ్య గణనకు సహకరించాలని విజ్ఞప్తి. ఏపీలో ఏఐ మిషన్ వేగవంతానికి సహాయంపై కీలక చర్చ. నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడిన నేత వాజ్పేయి అని మంత్రి సత్యకుమార్ కితాబు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ప్రధాని మోదీ దేశాన్ని పాలిస్తున్నారని వెల్లడి. కూటమి 18 నెలల పాలనలో భవిష్యత్తు తరాలను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తుంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజం. అరాచక పాలనతో తెలంగాణ బతుకు చిత్రాన్ని చింద్రం చేస్తున్న రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికలు చెంపపెట్టు వంటివి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న పలు కీలక ఐటీ నైపుణ్యాభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. లోకేష్ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపట్టనున్న నైపుణ్య గణన కోసం ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. ఇప్పటికే మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించామని, ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఈ బృహత్తర కార్యక్రమానికి కేంద్రం సహాయం అందించాలని కోరారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని స్ఫూర్తిగా తీసుకునే ప్రధాని మోదీ దేశాన్ని పాలిస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వాజ్పేయి వ్యక్తిత్వం, ఆలోచన విధానం, పాలనా శైలి మోదీకి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. నెల్లూరులో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సభలో ఆయన ప్రసంగించారు. వాజ్పేయిని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకున్నానని సత్యకుమార్ చెప్పారు. 63 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కేవలం 2 సీట్లు గెలిచినప్పుడు కూడా ఆయన మనోస్థైర్యం కోల్పోలేదని గుర్తు చేశారు. అపజయాన్ని అంగీకరించిన కాలం రాసిన రాతను మారుస్తా అంటూ కవిత్వం ద్వారా ఆయన చూపిన ఆత్మవిశ్వాసమే బీజేపీకి కొత్త మార్గం వేసిందని తెలిపారు. దగ్గరికి వెళ్తే గానీ గోతులు, లోయలు, రాళ్లు, రప్పలు, చెట్లు, పుట్టలు తెలియవు, బలహీనతలు కూడా తెలియవు. కానీ వాజ్పేయి గారిని ఎంత దగ్గరగా చూస్తే ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. సమస్యల పట్ల స్పందించే సున్నితత్వం, వ్యక్తిత్వంలో మేరు నగదీరత్వం ఆయన సొంతం. అటువంటి మహనీయునితో నాకు తెలియకుండానే 21-22 సంవత్సరాల వయసులోనే దగ్గరగా చూసే అవకాశం కలగడం నా అదృష్టంగా నేను భావిస్తుంటాను. ఆ వయసులోనే ఎలా వ్యవహార శైలి ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి చేరిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. 10 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా, 53-54 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్ గా ఉన్నప్పటికీ, 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, అవినీతి మకలి అంటని ఒక నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సర్వకాల సర్వావస్థలందు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సహనాన్ని, సంయమనాన్ని కోల్పోకుండా విఘ్నత, స్థితప్రజ్ఞత, ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించగలిగిన రాజనీతికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎందుకంటే దగ్గరగా చూసా కాబట్టి నాకు కొన్ని విషయాలు వారి గురించి, వేదిక మీద ఉన్న చాలా మంది వారిని దగ్గరగా చూసిన వాళ్ళే లేదా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఉదాహరణకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తండ్రి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు సురేష్ అని చెప్పారు. జనతా పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి గారు ఇక్కడ అనేక కార్యక్రమాలు యువ నాయకుడిగా పనిచేసేవారు. ఆనం రామనాయుడు గారి గురించి చెప్పనవసరంలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, వారు చిన్న వయసులోనే పెద్ద స్థాయికి వెళ్ళిన అనుభవం కూడా. వాజ్పేయి గారు ఆయన కవి హృదయుడు కూడా. అపజయాన్ని ఎప్పుడు ఒప్పుకునేవాడు. ఒక నాయకుడు అంటే, ఒక రాజనీతిజ్ఞుడు అంటే ఒక మార్గాన్ని ఏర్పరిచేవాడు, ఆ మార్గాన్ని ఇతరులు అనుసరించేలాగా చేయగలిగిన వాడు. ఆ పని వాజ్పేయి గారు చేసి చూపించాడు. ప్రజా సమస్యల పట్ల, ప్రజల వేదన పట్ల స్పందించే గుణం, దాన్ని తన కవితల రూపంలో వ్యక్తపరిచే నైజం, తర్వాత అదే సమస్యల్ని అద్భుతమైన వాణితో పార్లమెంటులో మాట్లాడడం, ప్రస్తావించడం, తదనంతరం వారిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రతికూలతల మధ్య సుదీర్ఘకాలం పాటు 7 దశాబ్దాల ప్రజా జీవితం, 63.5 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఇటువంటి ప్రతికూలతల మధ్య కూడా ఆయన ఎప్పుడూ స్థైర్యం కోల్పోలేదు. తను నమ్మిన సిద్ధాంతాన్ని వదలలేదు, ఆ పార్టీని కూడా వదలలేదు. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. ధైర్యం కోల్పోలే, మనోస్థైర్యం కోల్పోలే, अपजयाన్ని ఒప్పుకోల मैं हार नहीं मानूंगा रार नहीं टानूंगा
కాల్ కా కపాల్ పే లిఖతా మిట్తా జావుంగా, నయా గీత్ మై గాతే జావుంగా అంటాడు. నేను అపజయాన్ని ఒప్పుకోను. ఈ కాలం రాసిన తలరాతను మారుస్తా, ఒక కొత్త గీతాన్ని పాడుకుంటూ వెళ్తా, ఒక కొత్త మార్గాన్ని నేను తయారు చేస్తాను. అటువంటి మార్గాన్ని తయారు చేశాడు. అటువంటి అనేక మంది నాయకుల్ని వాజ్పేయి గారు తయారు చేశారు. ఆ మార్గంలోనే ఇవాళ ఆయన ఏ మార్గం చూపాడో ఆ మార్గంలో అనేక మంది నాయకులు చేస్తున్నారు. దాంట్లో మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే, నాటి ప్రధాని చూపిన మార్గాన్ని అనుసరిస్తున్న నేటి ప్రధాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకోవడం జరిగింది. అది గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల సౌకర్యం లేకపోతే గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి 60,000 కోట్లతో ఆనాడు ప్రతి గ్రామాన్ని 500 జనాభా కలిగిన ప్రతి గ్రామాన్ని రహదారి సౌకర్యం కల్పించే దిశగా ఆయన వేసిన పునాది ఇవాళ మళ్ళీ నేటి ప్రధాని హయాంలో 8 లక్షల కిలోమీటర్లు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగి 99% గ్రామాలకు రహదారుల నిర్మాణం పూర్తయింది. ఆనాడు ఆయన తీసుకొచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో బాగుపడాలి, స్థితిగతులు బాగుపడాలంటే వ్యవసాయ కూలీలకు అక్కడ ఉపాధి అవకాశాలు మనం కల్పించాలనే ఉద్దేశంతో పనికి ఆహార పథకం కానీ, గ్రామీణ స్వరోజ్గార్ యోజన కానీ తీసుకొచ్చి ఆనాడు ఆయన చేసిన ప్రయత్నం తర్వాత అదే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రూపాంతరం చెందింది. దానికి నేటి ప్రధాని సంవత్సరాల 80,000 కోట్ల బడ్జెట్ తో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి పని దినాలను కల్పిస్తూ, వారికి ఉపాధిని కల్పిస్తూ వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సోమచేతుడు గురించి చెప్పారు. చెన్నై నుంచి మొదలై బెంగళూరు మీదుగా ముంబైకి, ముంబై నుంచి మొదలై అహ్మదాబాద్, జైపూర్ మీదుగా ఢిల్లీకి, ఢిల్లీలో మొదలై లక్నో మీదుగా కలకట్టాకి, కలకట్టాలో మొదలై మళ్ళీ మన నెల్లూరు మీదుగా చెన్నైకి. ఆనాడు 5,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం, 4 లేన్ల హైవేల నిర్మాణానికి మొట్టమొదటిసారిగా వారి పునాది వేస్తే అది కాస్త ఇవాళ ముందుకు వెళ్తూ 65,000 కిలోమీటర్ల 6 లైన్ల హైవేల నిర్మాణం నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల కాలంలో జరిగింది. 55,000 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోంది. 27 ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కూడా జరుగుతోంది. రూరల్ రోడ్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, టెలికాం కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ కూడా ఆనాడు చేసి చూపించిన దార్శనిక నేత అటల్ బిహారీ వాజ్పేయి. రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామని బహిరంగ చర్చకు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిద్దమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆ చర్చ ఎప్పుడూ ఎక్కడో యనమల చెప్పాలని ఆయన కోరారు. రాజకీయాల్లో తనంత సీనియర్ లేడని, సంపద సృష్టించడం తనకు తెలుసని, అలా సంపద సృష్టించి అన్ని పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేయకపోగా 18 నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నెలలుగా జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి ఆర్థిక విధ్వంసం, అప్పుల పేరుతో జరుగుతున్నటువంటి కుంభకోణాలు, దీని మీద మనం ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి కంటే ముందు చెప్పినటువంటి కళ్ళ బొల్లి కబుర్లు ఏంటవంటే, నేను సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు, సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా, అప్పులు ఎట్టి పరిస్థితిలో చేయను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే నిజం మాట్లాడితే ఆయన తల 1000 ముక్కలైద్దని చెప్పి అంతకుముందు చాలా మంది చెప్పినట్టుగా ఆయన ఏ రోజు నిజం మాట్లాడు కాబట్టి ఆయన సంపద సృష్టించడం వదిలేసి కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలి, కొత్తగా ఏ విధంగా మనం అప్పుల్ని సృష్టించడానికి అడ్డదారులు తొక్కాలి అనే దాని మీద మాత్రం డబుల్ PhD చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడితే హార్వర్డ్ యూనివర్సిటీ అంటాడు, వాళ్ళ కొడుకేమో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటాడు. ఈయనేమో కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలో కొత్త యూనివర్సిటీని పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 18 నెలలుగా మీరు చూస్తే వీళ్ళు చేసినటువంటి అప్పు ఇప్పటి వరకు చూసుకుంటే బడ్జెట్ లోపల అప్పు 1,54,850 కోట్లు, బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా 71,295 కోట్లు, అదేవిధంగా అమరావతి పేరుతో 40,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అప్పు. అంటే మొత్తంగా కలిపితే ఈ 3 రకాల అప్పులు కలిపి 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇవి కాకుండా ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి అప్పులు ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ తో 5,490 కోట్ల అప్పు తీసుకోబోతున్నారు, అదేవిధంగా ఏదైతే అమరావతి పేరుతో మరొక 7,387 కోట్ల అప్పు చేయబోతా ఉన్నారు. సరే మొత్తంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఇవి కూడా కలిపితే 2,79,022 కోట్లు, అంటే 2,80,000 కోట్లు దాదాపుగా 18 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పు.
మీరు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా మీద చేసినటువంటి విష ప్రచారం చూస్తే చాంతాడంత లిస్ట్ ఉంటుంది చూడండి. 2019, 2020 అంటే మేము అధికారంలోకి రాగానే స్టార్ట్ చేశారు. ఇది ఏదో ఒక విధంగా బుర్ర జల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పి మేము అప్పులు చాలా తక్కువ చేసినా కూడా 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్ల అప్పు మాత్రమే చేసిన 10 లక్షల కోట్లు చేశామని ఒకరోజు, తెల్లారి ఇంకొకడు వస్తాడు 11 లక్షలు అంటాడు, ఆ తెల్లారి ఇంకొకళ్ళు వస్తారు 12 అంటాడు, ఇంకొకళ్ళు 14 లక్షల కోట్లు అంటాడు. అసలు అప్పులే పుట్టట్లేదని రాస్తారు. వాళ్ళు రాసినటువంటి అప్పుల కుప్ప, అప్పుడే తీరేది, అప్పులే అధికం, రాష్ట్ర రుణం 11 లక్షల కోట్లు, ఏపీ అప్పు 11.28, ఆంధ్రాకి అప్పులే శాపం. ఇది వాళ్ళ జాతి పత్రికలో పెట్టినటువంటి హెడ్డింగ్లు. దీని తర్వాత చూస్తే ఇంకొంచెం ముందుకు అడిగి వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్టలు లేకుండా కార్టూన్లు వేసినటువంటి నీచాతి నీచమైనటువంటి పత్రికా జర్నలిజంలో మనం బతుకుతా ఉన్నాం. అది కూడా ఇది ఈనాడు అనేటటువంటి ఒక రోతనాడు పత్రిక వేసినటువంటి కార్టూన్. మేము 60 నెలల కాలంలో 3,32,000 కోట్ల అప్పులు చేస్తే ఇట్లాంటి కార్టూన్లు వేసినటువంటి ఆ ఈనాడు కిరణ్ అడుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు 18 నెలల కాలంలోనే 2,79,000 కోట్ల అప్పులకు తీసుకెళ్లిన వాళ్ళకి ఏ బట్టలు లేకుండా వేస్తారా, లేదంటే బట్టల బదులు ఇంకేదన్నా కట్టి కార్టూన్లు వేస్తారని అడుగుతా ఉన్నా సూటిగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 18 నెలల కాలంలో సర్వనాశనం చేశారు. రేపు భవిష్యత్తులో కూడా అప్పులు పుట్టకుండా ఉండేటట్టుగా, భవిష్యత్తులో ఇబ్బంది పడేటట్టుగా వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పులు చేసింది అనేది క్లియర్ కట్ గా విత్ ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉంది. మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కూటమి వాళ్ళు ఎవరైనా సరే విత్ ఆధారాలు ఏ రోజు మీరు తీసుకురారు. ఏదైతే నోటి లెక్కలు లేదంటే తిట్లు మీకు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఎవరన్నా మీ దాంట్లో కూటమిలో మాట్లాడగలిగినటువంటి సత్తా ఉండి మేము అడిగిన దానికి సమాధానం ఉంటే బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మాత్రం చెప్తా ఉన్నాం. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ఉన్నతమైన పదవులు అధిరోహించాలని భీమవరం ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీను జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల పద్మరాజు, కోడే యుగంధర్, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సోదరుడు కౌరు శ్రీనివాస్ గారు పుట్టినరోజు వేడుకలు నిజంగా భీమవరం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మధ్యన చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. నిజంగా మంచివాడు, మనవాడు అయినటువంటి శ్రీను గారు అంచులంచులుగా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీ స్థాయి నుంచి ఈ రోజున జడ్పీ చైర్మన్, అలాగే ఎమ్మెల్సీ, అలాగే అన్ని పదవులు కూడా అధిరోహించిన వ్యక్తి కౌరు శ్రీను గారు. అలాగే భవిష్యత్ రోజుల్లో కూడా ఇంకా ఉన్నత స్థితికి వెళ్లాలని ఈ రోజున ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలి. అలాగే రాష్ట్రంలో మంచి సేవలు మన కౌరు శ్రీను గారు అందరికీ కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. చిన్న స్థాయి నుంచి కూడా మరి ఈ రోజున ఒక ఎమ్మెల్సీగా, ఒక జడ్పీ చైర్మన్ గా, ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా అంచెంచెలుగా ఎదుగుతూ ఈ రోజున రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ గా మరి అనేక పదవులు ఆదరించిన కౌరు శ్రీనివాస్ గారు పుట్టినరోజు ఈ రోజు ఈ ప్రజల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి కొద్ది రోజుల్లో మరి ఉన్నత స్థాయి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.